ఈ దినపు దేవుని యొక్క మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనము. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును అనగా మానవుడు పొందబోతున్నటువంటి నిత్యాగ్ని గుండా నుంచి రక్షింపబడాలంటే దానికి మార్గం ఒకటే, మానవులు యథార్థతలోనికి రావాలి. ఎందుకంటే మానవులందరి కొరకు వ్రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడు. మానవుడిలోని పాపము కలిగించే నష్టం ఏంటంటే, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, దాన్ని నిత్యాగ్ని గుండము అన్నారు. దీని నుంచి దేవుడు మనల్ని రక్షించాలనుకుంటున్నాడు. ఆ రక్షణ పొందాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ యథార్థమైన ప్రవర్తనలోనికి దేవుడే మనల్ని తీసుకుని వస్తాడు. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే విడుదల పొందించి మనల్ని యథార్థవంతులుగా చేస్తాడు. ఆ రీతిగా యథార్థమైన ప్రవర్తన కలిగి రక్షింపబడుదుముగాక.